శివగీత 18 పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము దుర్గం యస్యాస్తి లంకాఖ్యం దుర్జయం దేవదానవై చతురంగ బలం యస్య వర్తతే కోటి సంఖ్యయా 7 ఏకాకి నా త్వయా జేయ సకధం నృపనందన ఆకాంక్షతే కారే దుర్తుం బాలశ్చంద్ర మాసం యథా 8 సురాసురులకు ప్రవేశించుట వీలులేనిది శక్యము కానిది అజేయమైనది లంకాపురము రాజధానిగా అతనికి కలదు మరియు కోట సంఖ్యాక అసంఖ్యాక మైన గజ తురగ పదాతి మున్నగు చతురంగ సైన్యము గల అంతటి రావణుని నీ ఒక్కండ వెట్లు జయింపదలచావు నీ తలంపును విచారించినచో బాల్యావస్థలోనున్న శిశువు తన హస్తములతో నాకాసమందలి చంద్రుని గ్రహించు మార్కి కామ మోహింతుడవైన నీవు గొప్ప బలశాలి అయిన రావణుని చంప చూస్తున్నావు తథాత్వం కామ మోహేన జయం తస్యాభివాంఛసి క్షత్రియోహం ముని శ్రేష్ఠ భార్యా మే రక్ష సాహృత 9 యదితం నిహన్యాసు జీవనే మేస్తి కిం ఫలం అతస్తే తత్వబోధేన మే కించిత్ ప్రయోజనం 10 కామ క్రోధాదయ సర్వే దహంతే తే తనుం మమ అహంకారోపి మే నిత్యం జీవనం హర్తు ముద్యతః 11 శ్రీరాముడు పలుకుచున్నాడు ఓయి మునికుల చంద్ర క్షత్రియ వంశ జనితుండ నేను నా సతియైన సీతాదేవి రావణుని చేత అపహరించబడినది అందుచేత లంకాధిపతియైన రావణుని చంపి నా సీతను అతని చెరవిడి పంపకుండున నేను బ్రతికియుండుట ప్రయోజనమేమి కావున నీవిప్పుడు నాకు బోధించు తత్వము నుండి ఎలాంటి లాభము లేదు కామ క్రోధ లోభ మోహము మొదలగు నరీ షడ్వర్గము నా దేహమును దహింపచేయుచున్నది అహంకారమనున్నది నన్ను ఎల్లప్పుడూ నా ప్రాణములనపహరింపచేయుటకు నుద్యుక్తమయున్నది